పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరొకసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఆ యుద్ధానికి సంబంధించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలోకి ఇప్పుడు అమెరికా కూడా అడుగుపెట్టింది. సీజ్ ఫైర్ తర్వాత ఘర్షణలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్పై పాక్ దాడి చేసిందనే విషయం తనకు అర్థమైందని, ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడం తనకు చాలా తేలికని, యుద్ధాలను ఆపడం అంటే తనకు చాలా ఇష్టం అంటూ చెప్తున్నారు. ప్రజల ప్రాణాలు కోల్పోకుండా ఆపడం నచ్చుతుందని, నేను ఇప్పటికీ లక్షల మంది ప్రాణాలను కాపాడానని, నేను 8 యుద్ధాలను ఆపాను, ఎన్ని యుద్ధాలు ఆపినా సరే నోబెల్ ప్రైజ్ మాత్రం నాకు రావడం లేదు అంటూ ట్రంప్ కొంత నిరాశను కూడా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. జెలెన్స్కీతో భేటీ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మనందరికీ తెలిసిందే, జెలెన్స్కీతో ఆయన భేటీ అయ్యారు. యుద్ధం గురించి మరొకసారి మాట్లాడేందుకు ఆయన సంసిద్ధమయ్యి జెలెన్స్కీతో చాలా డిస్కస్ చేశారు. చాలా పాజిటివ్గా జెలెన్స్కీతో భేటీ జరిగిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించి కొంత ప్రోగ్రెస్ కనిపిస్తున్నట్లుగా ఉంది. మరోవైపు 2 రోజుల పాటు ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత, కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్న తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయడంతో మరొకసారి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరు దేశాల మధ్య కుదిరినటువంటి ఒప్పందం ఇక్కడితో పోయింది అంటూ ఆఫ్ఘనిస్తాన్ అన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ తిరిగి దాడి చేయడానికి సంసిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ని అడిగారు, మరి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద మరొకసారి దాడి చేసింది, మీరేమంటారు అని అడిగితే, నేను విన్నాను, నా వరకు వచ్చింది ఈ వార్త, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది, నేను ఆ యుద్ధాన్ని ఆపగలను, లక్షల మంది ప్రాణాలను ఇప్పటికే కాపాడాను, ఎన్నో యుద్ధాలను ఆపాను, ఈ యుద్ధం కూడా నేను ఆపగలుగుతాను, ఇన్ఫ్యాక్ట్ నాకు యుద్ధాలు ఆపడం చాలా సంతోషంగా అనిపిస్తోంది, కానీ నాకు నోబెల్ శాంతి బహుమతి రావడం లేదు అంటూ ఆయన నిరాశను ఆయన వ్యక్తం చేశారు. మనందరికీ తెలిసిందే, ఎంతో ఆతృతగా ఎదురు చూశారు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం. తీరా చూస్తే వెనిజులాకు వెళ్ళిపోయింది ఆ బహుమతి, మారియా కొరీనాకు ఆ బహుమతి రావడం. అయితే ఆ తర్వాత మారియా కొరీనా ట్రంప్కి కాల్ చేసి చెప్పారట, మీ గౌరవార్థం నేను ఇది స్వీకరిస్తున్నాను అని చెప్పిన నేపథ్యంలో ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారట. ఇది కొంచెం రకరకాల అనుమానాలకు తావునిచ్చింది. అసలు మారియాకు నోబెల్ శాంతి బహుమతి రావడం పట్ల కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వెనిజులాలో ఒక రాజకీయ నాయకురాలుగా ఉండి అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్నటువంటి తనకి మరి ఎందుకు ఇచ్చారని కొంతమంది అంటుంటే, లేదు అక్కడ ఉన్నటువంటి మాఫియాను అణగదొక్కి రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు కాబట్టి గొప్ప వ్యక్తి అని మరికొందరు అంటున్నారు. లాబింగ్తో ఇక్కడ అసలు అవకాశం ఉండదని చెప్పేసి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేవాళ్ళు ఎవరైతే కమిటీ ఉంటారో వాళ్ళు చెప్తుంటే, పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతుంది అందులో అనేది, అంటే అంతర్జాతీయ రాజకీయాలకు అనుగుణంగా కూడా కొన్నిసార్లు నోబెల్ శాంతి బహుమతి ఇస్తుంటారని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూడా కొంతమంది కొన్ని రకాల కథనాలను రాయడాన్ని కూడా మనం చూడొచ్చు కొన్ని వార్తా న్యూస్ పేపర్స్లో. సో రకరకాల అభిప్రాయాలు. సరే, నోబెల్ శాంతి బహుమతి గురించి అలా ఉంచితే, ట్రంప్ మరొకసారి నోబెల్ బహుమతి నాకు రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని యుద్ధాలు ఆపినా, ఎన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడినా నాకు నోబెల్ బహుమతి ఎక్కడా అంటే ఆయన అడుగుతున్నారు. బట్ బిఫోర్ దట్ ఒకసారి అసలు ఆయన ఏం కామెంట్స్ చేశారో చూద్దాం. This is pretty much the last one, although I do understand that Pakistan attacked, or there is an attack going on with Afghanistan. That's an easy one for me to solve if I have to solve it. In the meantime, I have to run the USA, but I love solving wars. You know why? I like stopping people from being killed, and I've saved millions and millions of lives, and I think we're going to have success with this war. This is pretty much the last one, although I do understand that Pakistan attacked, or there is an attack going on with Afghanistan. That's an easy one for me to solve if I have to solve it. In the meantime, I have to run the USA, but I love solving wars. You know why? I like stopping people from being killed, and I've saved millions and millions of lives, and I think we're going to have success with this war. This is pretty much the last one, although I do understand that Pakistan attacked, or there is an attack going on with Afghanistan. That's an easy one for me to solve if I have to solve it. In the meantime, I have to run the USA, but I love solving wars. You know why? I like stopping people from being killed, and I've saved millions and millions of lives, and I think we're going to have success with this war. I like stopping wars, I like stopping people being killed, millions people, but I have to run the US at the same time అంటూ ఆయన చెప్తున్నారు. అంటే
అమెరికాని పరిపాలించాల్సిన బాధ్యత నా మీద ఉంది, కానీ యుద్ధాలను ఆపడం నాకు చాలా ఇష్టం, ప్రజల ప్రాణాలను కాపాడడం నాకు చాలా ఇష్టం అంటూ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఈ సందర్భంలోనే, ఈ వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలోనే ఆయన నోబెల్ శాంతి బహుమతి గురించి కూడా మాట్లాడారు. బట్ ఇక్కడ రెండు విషయాలు మనం ఖచ్చితంగా గమనించాలి. ఒకటి, పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది. ఎవరైనా సరే ఒక బాధ్యత తీసుకొని నేను యుద్ధాన్ని ఆపాను అని చెప్పినప్పుడు, ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా అదే జరిగింది కదా. ఇండియా యుద్ధాన్ని ఆపింది, సరే సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు ఇరు దేశాలు, వెంటనే బోర్డర్లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ట్రంప్ కానీ లేదంటే ఎవరైతే క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారో పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ఆపానని చెప్పేసి, మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? సీజ్ ఫైర్కి ఒప్పుకున్న తర్వాత కాల్పులు జరిపితే మన సైనికుల ప్రాణాలు పోతే మరి వాటికి బాధ్యత లేదా? నేను యుద్ధాన్ని ఆపానని చెప్పుకున్న ట్రంప్ అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా అంతే, ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ అని చెప్తున్నారు. ఇరు దేశాల యుద్ధాలని నేను ఆపగలుగుతాను, ఎన్నో ఆపాను, ఎన్నో లక్షల మందిని కాపాడాను. ఈరోజు జరిగినటువంటి దాడుల్లో, నిన్న జరిగినటువంటి దాడుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ప్రాణాలు పోతున్నాయని తెలుసు, యుద్ధం జరుగుతుందని తెలుసు, పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని తెలుసు, దాడులు చేస్తుందని తెలుసు. కానీ నేను చేయగలుగుతాను, కానీ నేను చేస్తాను, నిదానంగా చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు ట్రంప్. ఏంటిది? ఎందుకు ఇంత అలసత్వం, ఎందుకు ఇంత ఆలస్యం? జస్ట్ నేను ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, ఇట్ జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే. ట్రంప్ నిజంగా యుద్ధాన్ని ఆపాలనుకుంటే పాకిస్తాన్కి ఒకే ఒక్క మాట, మీరు ఇంకా దాడి చేయడం ఆపండి అని ఒక్క మాట చెప్తే ఆగిపోతుంది. ఒకే మాటతో ఈ యుద్ధాన్ని ఆపేయగలుగుతాడు ఖచ్చితంగా. దెర్ ఈజ్ ఎ స్కోప్, బట్ ఈజ్ నాట్ డూయింగ్ దట్. వై ఈజ్ డిలేయింగ్ ఇట్? చాలా యుద్ధాలు ఎందుకు డిలే చేస్తున్నారు? మరి హమాస్తో యుద్ధాన్ని మాత్రం ఎందుకు అంత వెంటనే ఆపేశారు? హమాస్తో జరుగుతున్నటువంటి, ఇజ్రాయెల్కి జరుగుతున్నటువంటి యుద్ధాన్ని గాజా విషయంలో ఎందుకని అంత త్వరగా, అంత రిస్ట్రిక్టెడ్గా, ఇమ్మీడియట్గా మీరు గనక మా ఆంక్షలకు ఒప్పుకోకపోతే మిమ్మల్ని నేను ఊరుకోను, మీ మీద నేను దాడి చేస్తాను, అవసరమైతే మీ సంగతి తేలుస్తానని చెప్పేసి ఎందుకు బెదిరించాడు? అలాంటి ఒక ధోరణి మిగతా చోట్ల ఏమైపోయింది? మిగతా దగ్గర ఎందుకు లేదు? ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండు దేశాలని ఎదుర్కోగలిగే శక్తి కానీ లేదంటే కంట్రోల్ చేయగలిగే శక్తి అమెరికాకు ఉంది కదా. పాకిస్తాన్ ఎస్పెషల్లీ వాళ్ళు విధించినటువంటి ఆ ఎంగిలి మెతుకుల కోసం వాళ్ళ వెనకే తిరుగుతుంది కదా పాకిస్తాన్. నిజంగా అమెరికా చెప్తే వింటుంది కదా, ట్రంప్ చెప్తే వింటుంది కదా, ఎందుకు చేయడం లేదా పని? ఇంకా బాంబులు పడుతున్నాయి, ఇంకా పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది, ఇంకా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు, అయినా సరే నేను చేస్తాననే చెప్తున్నాడు ట్రంప్. ఎందుకు ఈ డిలే? కారణం ఏంటి? చేయలేకపోతే, చేయలేని పరిస్థితుల్లో అయితే డిలే అయితే ఓకే, కానీ చేయగలిగి ఎందుకు డిలే చేస్తున్నట్లు? కారణం ఏంటి అనేది ఇక్కడ పెద్ద కీలకమైనటువంటి ప్రశ్న. మరోవైపు మరొకసారి నోబెల్ శాంతి బహుమతి గురించి కూడా మాట్లాడాడు. అంతా అయిపోయింది, వస్తుంది అనుకున్నాడు, చాలా యుద్ధాలను ఆపడానికి ప్రయత్నించాడు, నోబెల్ శాంతి బహుమతి కోసమే చేశాడని చెప్పి కొంతమంది అనుకున్నారు. సరే, చేసినందుకు వస్తుందని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. ఒబామాకు వచ్చినప్పుడు నాకెందుకు రాదని చెప్పి మాట్లాడాడు. ఒబామా అంత గొప్ప వ్యక్తి ఏం కాదు, మరి ఆయనకి ఎందుకు ఇచ్చారో నాకు తెలియదని చెప్పి మాట్లాడాడు. నేను ఐఎమ్ ద మోస్ట్ డిజర్వ్డ్ పర్సన్ అని చెప్పాడు. బట్ తీరా చూస్తే నోబెల్ శాంతి బహుమతి రాలేదు. ఇప్పటికి కూడా నాకు ఇవ్వట్లేదు. ఎందుకు? ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏమిటి? అమెరికా అధ్యక్ష పదవి కంటే నోబెల్ శాంతి బహుమతి గొప్పదవుతుందా? అంటే ఇప్పుడు ఆల్రెడీ అంతకంటే తక్కువ స్థాయిలో లేడు కదా ట్రంప్. ఎందుకు దీనికోసం అంత తహతహలాడుతున్నాడు? ఎందుకు అంత తపన పడుతున్నాడు?